నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మహారాష్ట్ర బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. అధికారం కోసం మహాయుతి మహావికాస్ అఘాడియా కూటమిలు వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ ఎన్నికలు రెండు కూటములకు జీవన్మరణ సమస్యగా మారాయి. చిన్న పార్టీలు చీల్చే ఓట్లు కూడా కీలకంగా మారతాయని అంచనా. ప్రచార ఘట్టం ముగియడంతో ఇక పోలింగ్ కోసం కౌంట్ డౌన్ మొదలైనట్టే. దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి హోరెత్తించిన పార్టీల మైకులు మూగబోయాయి. మహాయుతి గతంతో పోలిస్తే ప్రచార వ్యూహం మార్చింది. మహావికాస్ అఘాడీ కూడా కొత్త వాదనలు తెరపైకి తెచ్చింది. మరి ఎవరి ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. మరో 2 రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహావికాస్ అఘాడీ మహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శివసేన ఎన్సీపీలు రెండుగా విడిపోవడం వల్ల ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం మహాయుతి కూటమిలో బీజేపీ శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఉన్నాయి. ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాల్లో గెలవాలి. మహారాష్ట్ర ఒక 5-6 ప్రాంతాలుగా విదర్భ అని, కొంకణ్ అని, నాగపూర్ అని, ఠానే అని, ముంబై నగరం అని, సంథాల్ పరగణ అని, ఇలా అందుకని అనేక రాష్ట్రాల సమ్మేళనంలాగా ఉంటుంది మహారాష్ట్ర అంటారు. దాని ఆర్థిక శక్తి సామర్థ్యాలు చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఆర్థికమైన అంతరాలు హెచ్చు తగ్గులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మహారాష్ట్రలో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు చిన్న పార్టీల ప్రభావం కూడా ఉంటుందనే అంచనాలు లేకపోలేదు. ఎంఐఎం, రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, వీబీఐ లాంటి చిన్న పార్టీలు ఇండిపెండెంట్లకు కలిపి 30కి పైగా సీట్లొచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఒకవేళ హంగ్ వస్తే వీరే కింగ్ మేకర్లవుతారు. గత ఎన్నికల్లో 29 మంది చిన్న పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ముంబై శివారులో ఎంఎన్ఎస్ పార్టీ ఊపు మీదుంది. 25 సీట్లలో అక్కడ ప్రత్యర్థులకు టఫ్ ఫైట్ నడుస్తోంది. మరో 36 సీట్లలో కూడా ఆ పార్టీ దూకుడు చూపిస్తోంది. ఎంఎన్ఎస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా పేరుంది. ఇక ఠాక్రే కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహింలో షిండే సేన అభ్యర్థిని కాదని అమిత్కే నేరుగా సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిం ఓటర్లున్న 19 సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. ఇది మహావికాస్ అఘాడీ విజయావకాశాలకు గండి కొట్టే అవకాశం ఉందని అంచనా. నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా అదే రోజున ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. దాదాపు 3వ వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. ఇవే గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానంగా 6 అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి. మహాయుతి కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన మాఝీ లడ్కీ బెహన్ యోజన ప్రభావం చూపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకున్న ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తారు. రాష్ట్రంలో 2.34 కోట్ల మంది మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 2,100 రూపాయలకు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ధరల పెరుగుదల విషయంలో మహాయుతిపై ప్రజల్లో ఆగ్రహం ఉందని విపక్షం చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చే 1,500 రూపాయలు ఏమాత్రం సరిపోవని మహావికాస్ అఘాడీ కూటమి అభిప్రాయపడుతోంది. మహారాష్ట్రలో భౌగోళికంగా 6 జోన్లున్నాయి. ఇందులో విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ఆర్థికంగా వెనకబడ్డాయి. ఇక మిగిలిన ముంబై, ఠానే, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి. కాగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు దేశ జీడీపీకి అత్యధికంగా వాటాను అందిస్తున్న రాష్ట్రమూ ఇదే. నీటి కొరత, పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో మహాయుతిపై కొంత వ్యతిరేకత ఉంది. అది ఈ లోక్సభ ఎన్నికల్లో కనిపించింది. ఇక ముంబై, పశ్చిమ మహారాష్ట్రల్లో 2 కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఠానే, కొంకణ్ ప్రాంతంలో మహాయుతిదే పైచేయిగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఏ కూటమైనా విజయం సాధించాలంటే మిత్రపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రాజకీయాల్లో 2 కలిస్తే 4 కావు. అది 3 అయినా 5 అయినా కావచ్చు. అలాంటి పరిస్థితే ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొంది. మహావికాస్ అఘాడీ మహాయుతి కూటముల్లో పార్టీల మధ్య 100% ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేది చూడాల్సింది. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీలో ఓట్ల బదిలీ బాగానే జరిగింది. ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో మరాఠా అంశం కీలక పాత్ర పోషించనుంది.
మరాఠ్వాడా ప్రాంతంలో మరాఠా కోటా ఉద్యమం మహాయుతి కూటమి అవకాశాలను లోక్సభ ఎన్నికల్లో భారీగా దెబ్బతీసింది. ఓబీసీలకు కోపం వస్తుందనే ఆందోళనతో కోటా ఆందోళనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 50% ఓబీసీలు మహావికాస్ అఘాడీకి అండగా నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో మరాఠాలు ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువని మహాయుతి అంచనా వేస్తోంది. మరి మరాఠాలు ఏ కూటమికి జై కొడతారు, ఎవరి పుట్టి ముంచుతారనేది పోలింగ్ రోజే తేలనుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చిన్న పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. వాటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపుతారు. ఇక రెబల్స్ ప్రభావం ఎలాగూ కాదనలేని అంశం. గత 5 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున 30 సీట్ల వరకు గెలుస్తున్నారు. 25% వరకు ఓట్లు సాధిస్తున్నారు. ఈసారి సగం స్థానాల్లో 2 కూటములకు కూడా రెబల్స్ బెడద ఉంది. వలస వచ్చిన ఓటర్లే మహారాష్ట్రలో 8% దాకా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఇందులో అధికంగా ఉంటారు. ముంబైలో వలస వచ్చిన వారి జనాభా 43%. ఈ నగరంలో మహారాష్ట్రీయులు 42% ఉంటారు. 19% వరకు గుజరాతీలుంటారు. ఉద్ధవ్తో పాటు శరద్ పవార్ కూడా మరాఠా ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరాఠా పార్టీలను బీజేపీ చీల్చి అధికారం చేపట్టిందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలను గుజరాత్కు తరలించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇది మరాఠా గుజరాతీల మధ్య పోరాటంగా మారింది. మరాఠాలు ఎంవీఏకు అండగా ఉన్నారని ప్రతిపక్షం చెబుతోంది. గుజరాతీలు, ఉత్తర భారతీయులు మహాయుతికి సపోర్ట్ చేస్తారని అంచనా. ఏదేమైనా ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. ఇప్పటివరకు ప్రధాన పార్టీలు ఎక్కువ మంది ఓటర్లను ఆకట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాయి. ఇప్పుడు ప్రచారం ముగియడంతో ఇక పోల్ మేనేజ్మెంట్కు తెరలిచ్చింది. ప్రచారంలో ఎవరు బాగా సక్సెస్ అయ్యారనేది పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయితే అసలుకే ఎసరు తప్పదనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. మరి ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డ 2 కూటములు పోల్ మేనేజ్మెంట్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయనేది ఆసక్తికరం. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కూడుకున్న మహారాష్ట్ర దేశంలోనే కీలక రాష్ట్రం. ఎవరు ఏ కొంచెం ఆధిక్యత సాధించినా వారి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. లోక్సభ ఎన్నికల్లో భంగపడిన ఎన్డీఏ కూటమి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే జాగ్రత్త పడితే అప్పుడు విజయడంకా మోగించిన ఇండియా కూటమికి పొత్తులు సర్దుకోవడానికే బోలెడు టైం పట్టింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మోహరించిన 2 కూటముల మధ్య పోటీ హోరాహోరీగానే ఉంది. సంకీర్ణ సెకండ్లో కూటమి రాజకీయాలు, సామాజిక సమీకరణాలను విరగ్గొడుతూ, అతికిస్తూ ఆటలాడుకోవడం ఇటీవలి పరిణామం. మహారాష్ట్రలో ఇప్పుడు అదే జరుగుతోంది. మరాఠాలు, ఓబీసీల మధ్య ఓట్ల కోసం రాజకీయాలు కుంపటి రగిలిస్తున్నాయి. ఇదొక్కటే అక్కడ ఎన్నికల ప్రభావిత అంశంగా లేదు. పలు అంశాలు ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేలా ఉన్నాయి. కూటముల్లో భాగస్వాములు పరస్పరం ఎంత ప్రభావం చూపిస్తారనేది కీలకమవుతోంది. కూటముల మధ్యనే కాదు, ఇరు కూటముల్లోనూ ఆధిపత్య పోరు కూడా ఉందనే విశ్లేషణలున్నాయి. ఎన్డీఏ అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరిపించే కొత్త పథకాలు, కార్యక్రమాలను ఇండియా పక్షాలు ఇస్తాయనే నమ్మకం కలిగిస్తే తప్ప జనం అటు మొగ్గకపోవచ్చు. అందుకే మేనిఫెస్టోల్లో 2 కూటములు పోటీపడి ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి. అభివృద్ధి పరంగా మహారాష్ట్రలో ప్రాంతీయ అసమానతలున్నాయి. అలాగే స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి మధ్య అంతరాలున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఇతర అప్రధాన పార్టీలు, స్వతంత్రులు, ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుస్తుంటారు. గెలవకున్నా కొందరు ఇతరుల తలరాతల్ని మారుస్తుంటారు. ఇలా ఏ అంశం ఏ మేరకు ఓటరు ఆలోచనల్ని ప్రభావితం చేస్తుందనే దాన్ని బట్టి పార్టీల జాతకాలు మారే అవకాశం ఉంది. ఒక్క మహారాష్ట్రలో 2 రాష్ట్రాలున్నాయని విశ్లేషకులు వ్యంగ్య వ్యాఖ్య చేస్తారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఇది కొంత అశాంతికి కారణమవుతోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రగతి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం. ఈ 2 ప్రాంతాల్లో ఓటర్లు దాదాపు సమానం. దేశంలో మరెక్కడా లేనంతగా ఇక్కడి స్థానికులు అప్పుడప్పుడు వలసదారులపై విరుచుకుపడుతుంటారు. మహారాష్ట్రకు రావాల్సిన ఎన్నో అభివృద్ధి పథకాలను, పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్కు తరలించుకుపోతున్నారనే వాదనను ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. దీన్ని మహాయుతి గట్టిగానే తిప్పికొట్టింది. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో మరాఠాల ప్రభావం అధికం. ముంబైలోనూ కొంతమేర ప్రభావం చూపుతారు. వెనకబడినందున మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని సాగిన ఉద్యమం మహారాష్ట్రలో మంటలు రేపి సామాజికంగా అలజడి సృష్టించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో మరాఠాల ఆధిపత్య ప్రాంతాల్లో ఎన్డీఏకు ఒక్క సీటు దక్కలేదు. మరాఠ్వాడాలోని 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో 12 చోట్ల మాత్రమే మహాయుతికి ఆధిక్యత దక్కింది. ఆ ఎన్నికల్లో బీజేపీని ఓడించేవారికే ఓటేయండని రిజర్వేషన్ కోటా యోధుడు మనోజ్ జరంగే పాటిల్ పిలుపిచ్చారు. ఇప్పుడు మరాఠాల ఓటు విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. మరాఠా నేతను ప్రధాన పార్టీల నేతలు కలిసి బుజ్జగించాయి. మరి పోలింగ్లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. క్యాంపెయిన్ వరకు, క్యాన్వాస్ వరకు, ప్రోపగండా వరకు, సోషల్ మీడియా వరకు
పబ్లిక్ మీటింగ్స్, అలిగేషన్స్ చూస్తే ఇద్దరూ సమానంగా వచ్చారు. పై చేయి ఎవరికని చెప్పలేకపోతాం. కానీ ఏమిటంటే జూన్ 2024 ఎలక్షన్లో బీజేపీ కొంచెం ఓడిపోయినట్లు లెక్కే. ఇప్పుడు సమానమైన ఫైట్, ఎందుకంటే 288 నియోజకవర్గాల్లో ఫైట్ అయింది కాబట్టి ఈక్వల్ ఫైట్గా మాత్రం ఆఖరి తేలింది. ఇటీవల వచ్చిన హర్యానా ఫలితాలు రెండు కూటములకు గుబులు రేపుతున్నాయి. గతానికి భిన్నంగా మోడీ తక్కువ ర్యాలీల్లో పాల్గొని స్థానిక నేతలకే ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఇదే ప్లాన్ హర్యానాలో వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా పనిచేస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. అదే సమయంలో హర్యానా మ్యాజిక్ మహారాష్ట్రలో పనిచేస్తుందా లేదా అనే సందేహం కూడా లేకపోలేదు. మరోవైపు హర్యానాలో గెలుపు ఖాయం అనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా ఓటమి పాలైంది. అతి విశ్వాసమో వ్యూహం లేని అజాగ్రత్తతో కాంగ్రెస్ను తరచూ దెబ్బతీస్తోంది. మహావికాస్ అఘాడీ కూటమి పెద్దన్నగా కాంగ్రెస్పై ప్రజల విశ్వసనీయత ప్రభావం భాగస్వామ్య పక్షాలపైన ఉంటుంది. కానీ కూటమిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. రెండు శిబిరాల్లోని శివసేన పార్టీలు దాదాపు ఏకరీతిలోనే ప్రభావం చూపుతున్నా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీపై స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. అధికార కూటమిలో పెద్దన్న బీజేపీకి లోక్సభ ఎన్నికల నాటితో పోల్చి చూస్తే ఇప్పుడు కాస్త మెరుగైన వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ సామర్థ్యం అదనపు హంగు. కూటములను ముంచినా తేల్చినా బీజేపీ కాంగ్రెస్దే భారంగా కనిపిస్తోంది. విపక్షానికి గట్టి నినాదం లేదని మహాయుతి వెటకరిస్తోంది. అధికారం కోసం శివసేన ఎన్సీపీలను నిలువునా చీల్చిందని ఎన్డీఏను విమర్శించడం వాడిన పాత ఆయుధమే. పైగా అలా వాడి గత లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కూడా పొందారు. సాధారణంగా ఒక తప్పుకు ఒకసారే శిక్షించే మనస్తత్వం భారత ఓటర్లది. లోక్సభ ఎన్నికల్లోలాగే ఇప్పుడు ఓటర్లు తమకు పట్టం గడతారనే నమ్మకాన్ని మించిన ఆశతో మహావికాస్ అఘాడీ నిరీక్షిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతున్న అంశాలకు విరుగుడుగా మహాయుతి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా ఎవరి పరిధిలో వారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గెలిచి తీరాలనే సంకల్పంతో ప్రచార వ్యూహాలు అమలు చేశారు. మరికొన్ని గంటల్లో జరిగే పోలింగ్లో ఏ పార్టీ భవిత ఏంటో ఓటర్లు తేల్చనున్నారు.